నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కేసీ పెంచులయ్య ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మొలకలపూండ్ల రెవెన్యూ పరిధిలో గద్దల తిప్ప వద్ద 793 సర్వే నెంబర్ భూమిలో 114 ఎకరాల ప్రభుత్వ భూమిలో 20 ఏళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న తోటను అధికారులు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై కొందరు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో గిరిజనులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు 10 ఏళ్ల వయసు ఉన్న నిమ్మ తోటలను తొలగించడంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మ తోటల సాగుతో కుటుంబాలను పోషించుకుంటున్నామని, రాజకీయ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము నీళ్లు పోసి సాగుకున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్ల పెడతా ఉన్నాడు. నోటీసులు పంపిస్తున్నాడు. ఆడించి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేకపోవటంలే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నా బిడ్డలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు. వాటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాం. మాకు ఎక్కడే కానీ సెంటు పొలం లేదు, ఉండేది అదే. దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తెత్తుకున్నట్టుగా మా మీదకే వస్తున్నాడు. వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి మేము అడ్డం పోలా, వాళ్ళని మేము అడగల. మాకెంత తీయండి అంత తీయండి అని కూడా అడగల. మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు. ఎవరెవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని దోస్తున్నాడు. నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమోరపల్లి. మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలం. అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు ఈఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసి